ఫస్ట్ కేసు ఎక్సర్వీస్ 1940 పట్ట వచ్చింది 1980 చెప్పండి ఏం జరిగింది నానా నాకు 5 ఇప్పుడు 5 పెళ్లి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. ఇప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు సెంట్ ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 47 ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదండి. ప్రభుత్వం విలేజ్ కూడా చేసుకునే లేకపోయింది. వాళ్ళు వెళ్ళేదన్నా ఆయన పూజల్లో ఇల్లు కట్టుకున్న వల్ల పూజేసిన సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. 47 అంటే ఇప్పుడు 2026 సార్. 53, 26, 79 సంవత్సరాలు. నాకు 53 సంవత్సరాలు సార్. నాకు 53 సంవత్సరాలు సార్. పుట్టక ముందు సమస్య. మీ పేరు? అంబటి జేమ్స్. మీరే సమస్యలు? మీరెక్కడ నలుగురా? అదే సేమ్ మీరమ్మా? అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. చదువులు కాకపోతే తెలియదండి. బ్యాంక్ పైన వెళ్తే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువుకోండి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు చదువుకోవాలి. బ్యాంక్ నుంచి కూడా లోన్లు ఇవ్వలేదండి. వల్ల నా పేరు మేరమ్మ సంతోషపురం అంటారు. మేము మిలిటరీ రూమ్ కొన్నామంటే కొంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్పోర్ట్ కూడా ఇచ్చారు. మాకు పాస్పోర్ట్ పెట్టేదారంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది. దాని గురించి మీరు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఇది 4-5 ఏళ్ల ముందు 22 ఏళ్ళు అక్కడి నుంచి ఆవిడ బాధపడుతున్నాం. మీరు ఎప్పుడు సమస్య ఇది ఎప్పటి నుంచి సమస్య పెండింగ్ ఉంది? ఎప్పుడు తెలిసింది దగ్గర? 5-6 సంవత్సరాలు తెలిసింది సార్. అంత మునుపు ఎక్కడ ఇబ్బంది? మీకు అనుమానం మీకు రాలేదు ఎప్పుడు? వచ్చినా కానీ ప్రభుత్వ భూమి చెప్తున్నారని అన్నాను. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సార్. అన్ని చేద్దామా? అందుకనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీగా చేసుకుంటూ వస్తున్నాం. మీకు వచ్చింది చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు వీళ్ళందరూ చూశారు కదా.
వీఆర్ సార్టింగ్ అవుట్ హియర్. ఎస్ సార్, ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటి దమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేశాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ అండ్ 1B ఇస్తున్నాను సార్. అడంగల్ ఇది 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందవచ్చు. ఈ భూమి సరేనా? వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాలు మరిపోయింది సార్. ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359 ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. మీ కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కరెక్ట్గా లిటిగేషన్ లేకుండా కొన్ని ఇక్కడ అన్నదమ్ములు కొట్టుకోండి గొడవగా. ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్ల అమ్మ జనా అందరికీ ఇప్పుడు ఈ విషయం ఎలా మీరు చేసుకున్నారు? పది ఎకరాల 42 సెంట్స్ అమ్మ మొత్తం. ఇందులో మీది 10 ఎకరా, మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. నీ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భక్త సత్యనారాయణ, సీత, బోధనపు అదే నాగమణి ఉంది. నాగమణి గారు అప్పుడు ఉన్నారు. సత్యశీలి పేరు వెంకట, పూర్ణ శ్రీనివాసరావు, వెంకటేశు, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య, జోదరపు సీత, సత్యనారాయణ. ఓకే అమ్మ. చాలా సంతోషం. ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. కూర్చోండి.
చెప్పండి. కూర్చోండిగా. రంగనాయక లొకేజం 1B. నీ పేరేంటి? నా పేరు సాగర్ చంద్రయ్య అండి. చంద్రయ్య. పెట్టుకోండి, పెట్టుకోండి. పని చేయదు. ఇదేం మర్చిపోయింది. కూర్చోమా. ఎంత బాగుంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో. లేవు ఏంటి, ఎంత భూమి? అది ఎక్కడ సంవత్సరాలు పెట్టండి. మా పాప వచ్చిందండి. నేను కొని 20 సంవత్సరాలు కలిగి అది ఈ మధ్య మాకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాకు పొలి కూడా ఎప్పటి నుంచి మీకు రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాలు కడుతుందండి. 5-6 మీ దానివల్ల మాకు పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. మనం అధికార అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నాం కదా. కూర్చోండి, మీరు కూర్చోండి. అన్ని తర్వాత సూర్యకుమార్. ఎంతమంది భూమి? ఎకరం ఇచ్చారండి. అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 44 సంవత్సరాలు నాకు వచ్చి అందులో నేను హాస్టల్లో ఇచ్చున్నాను. ఆమె చేయలేదండి. రాత్రి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మమ్మల్ని పిలుపు వచ్చింది. మాకు మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు ఇదేంటి మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. మేము చాలా బాగుంటున్నాము. మీ అందరి ఆశీస్సుతో నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ నెక్స్ట్ అది మర్చిపోండి. 82లో మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాలు కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. నేను అసలు ఇప్పుడు మారలేదు. పాపలక్ష్మీరావు గారి పక్కన మా ఇల్లు. మా మాట తోటలేదు. అసలు మా నాయకుడు అసలు నాయకుడి అంటే మా పెద్ద నాయకుడు. మా పార్టీ నాయకుడు పార్టీ. నువ్వేంటే నాకు 5 ఎకరాల భూమి ఉంది సార్. అది అనాధీన ప్రభుత్వ భూమికి ముడిపోయింది సార్. అది ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉంటుంది మీకు? మీ నాన్నగారి వాళ్ళ కానీ ఎప్పటి నుంచి కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచో 15 ఏళ్ళు. మీదిగో అండి. మాది 22Aలో పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22Aలో 2019 అలా నుంచి ఉందండి. 18-19 నుంచి ఉంది. మీ దయ వల్ల మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్. మీదండి? శ్రీనివాస్ అండి. మాది గ్రామం సార్. మాది 5 ఎకరాల 60 సెంట్లు భూమి ఉంది సార్. 22Aలో ఉంది. ఆ 22 అనేది ఇప్పుడు పరిష్కరించి మాకు పట్టాలి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్.